హలో అండి అందరికీ, నేను మీ చందుని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి పోయిన అమావాస్య రోజు తీసిందండి. ఆ రోజు మా ఊర్లో పెద్ద పండగ లెక్క చేస్తారు రైతులందరూ. ఎందుకంటే ఆ రోజు నువ్వుల అమావాస్య అంటారు, ఎల్ల అమావాస్య అంటారు. ఆ రోజు సద్దపిండితో ఇలా వంటల మాదిరిగా చేసుకొని ముద్దలు చేసుకొని సేను వాళ్ళకుండే పొలాల్లో తీసుకొని వెళ్ళి అంతా సొరుగుగ్గుతారని చెప్పి ఒక 5 మంది పంచపాండవులు 5 రాళ్ళు తీసుకొని పంచపాండవులను చేసి అక్కడ పూజ చేసుకొని నైవేద్యం పెట్టి సద్దలతో చేసిండే ఈ వంటల్ని సేనంతా చల్లుతారండి. ఇలా చల్లితే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకైతే అస్సలు చేసేకి రావు, ఫస్ట్ టైం చేస్తున్నాను. అవ్వని పిలిపించి మరీ అవ్వతో కలిసి చేస్తున్నాను. ఒక్కసారి చూసుకుంటే మళ్ళీ మనమే చేసుకోవచ్చు కదా, నాకు రావని చెప్పి అవనైతే పిలిచినానండి. ఇప్పుడు ఆ సద్దపిండి అయితే ఒక సేర్ సద్దపిండి అయితే ఆడించుకొని వచ్చినాను. అందులో అర్థం చేద్దాం లేవా ఎవరు తింటారో పిల్లలు. ఇప్పుడు చేయమంటారు, ఆ తర్వాత చేసిన తర్వాత ఒకరు తింటే ఒకరు తినరని చెప్పి ఇంకా అవ్వతో కలిసి చేస్తున్నాను. ఫస్ట్ సద్దపిండి తీసుకొని బాగా మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలా. మళ్ళీ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒరిగడ్డ కానీ వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడు ఒరిగడ్డ లేదని చెప్పి విస్తరాకు పెడుతున్నాను కింద. మామూలు మనం భోజనాలు చేస్తారు కదా బంతి భోజనాలు, ఆ విస్తరాకు పెట్టేసి సద్దపిండిని ఇలా ఉంటల మాదిరి చేసుకొని మధ్యలో కప్పుల మాదిరి చేసినానండి. కప్పుల మాదిరి చేసుకొని నీళ్లు వేసి ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలా. ఇప్పుడైతే బెల్లం దంచుతున్నాను. బెల్లం దంచుకొని బెల్లం పాకు అంటే తీగ పాకు అండి, కొద్దిగా పాకు వచ్చేలాగా మనము పాకు పట్టుకోవాలా. అవ్వ ఇవి చేసేటప్పుడు అయితే మా పిల్లలకి అందరికీ ఒక కథ అయితే చెప్పింది. అవ్వ నోటి నుంచి చెప్పిద్దామంటే అప్పుడు టీవీ పెట్టిండే, టీవీ సౌండ్ వస్తుంది, మళ్ళీ కాఫీ రైట్ పడుతుందని చెప్పి నేనే చెప్తున్నాను. కొత్త అల్లుడు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తేమో ఈ అసిట్ చేసి పెట్టిందంట. అల్లుడు తిన్నాడంట కానీ పేరు మర్చిపోయినాడంట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళాన్ని మాటికి అసిట్ చెయ్యి అసిట్ అని పేరు మర్చిపోయి అది మీ అమ్మ చేసిండే కదా అది చెయ్యి, మీ అమ్మ చేసిండే కదా అది చెయ్యి అంటున్నాడంట. ఏం చేసినా మా అమ్మ అనేది పాపం తనకు తెలీదు. ఇప్పుడు అత్తగారింటికి అల్లుడు వెళ్తే ఎన్ని రకాల వంటలు చేసి పెట్టింటారో దాంట్లో యాదని పాపము తనకు తెలిసేకి, ఆ అల్లునికి పాపము ఏం పిండితో చేసింది అది అనేది కూడా తెలీదు. చేసి పెట్టింది తిన్నాడు వచ్చినాడు అంతే. రోజు చెప్తా ఉన్నా పెళ్ళాం చేయలేదంట. లాస్ట్కి అల్లునికి కోపం వచ్చి బాగా దంచిన తర్వాత పక్కనుంటి ఎదురింటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి అప్పుడు ఏమప్పా అసిట్టు దంచినట్లు దంచినావు కదా పెళ్ళాన్ని అన్నంట. అప్పుడు గుర్తొచ్చిందంట, ఓ దాని పేరు అసిట్టు చెయ్యి అన్నంట పెళ్ళాంకి. అవునా అని చెప్పి అప్పుడు పెళ్ళాంతో అసిట్టు చేయించుకొని తిన్నంట. ఇప్పుడు ఇవైతే 10 నిమిషాలు ఉడికిపెట్టినాం కదండి, 15 నిమిషాలు ఉడికినాయి. ఉడికిండే దానిని రోట్లకేసి దంచుతారంట సద్ద కుడుముల్ని, కానీ మేమైతే దంచలేదండి, చేత్తోనే పిసికేసి అవ్వని అడిగి తాటికి రోడ్లో వేసి దంచుతాము అవ్వ అంటే వద్దులేమ్మా మనం చల్లగైతే మనమే చేత్తో పిసికేద్దాము బాగుంటుంది దానికేమవుతుంది అని. చాలామంది అందరూ రోట్లో వేస్తే దంచుతారంట. ఇంకా తీసుకొని అవ్వ నేను బాగా పిసికినాము. ఈ కథ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే భలే నచ్చేసింది. ఎప్పుడో మా అవ్వలు వేరే ఏదో స్టోరీ గురించి చెప్పిండేది గుర్తుంది కథ, కానీ ఒకే స్టోరీని ఎన్నో రకాలుగా మన పెద్దవాళ్ళు విప్పి దాన్ని ఎన్నో రకాలుగా చెప్పినారు. అది ఇప్పుడు అవ్వగున ఒక కథ మాకు చెప్పింది. పిల్లలైతే ఎంత ఇంట్రెస్ట్గా పక్కన కూర్చొని మరీ వినరి. ఇంకా టీవీ పెట్టిన దానికి అవ్వ వాయిస్తో వినిపించలేకపోయిన దానికి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా పాకం పట్టుకున్నాను కదా, ఆ పాకం అయితే దీంట్లోకి వేసుకొని అసిట్టుని బాగా పిసికి ఉంటలు లేకోకునేట్లా పిసికి పాకం వేసుకొని ముద్దలుగా చేసుకోవాలండి. ముద్దలుగా చేసుకొని కొబ్బరి తురుముకున్నాను కదా నేను, కొబ్బరిలోకి అలాగే పప్పులోకి పైనంతా బాగా అద్దుకొని ఉంటలు చేసుకున్నామంటే అసిట్టు రెడీ. ఇంకా దీనికి మనమేమి ఇంకా వేరే ఇంకేం చేసేలేదు, కొబ్బరి పప్పుల్ని కలుపుకొని వంటలు చేసుకోవాలా. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగున్నాయి. మన ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే తినడానికి బాగుంటాయి. 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, సద్దలు రొట్లు లేవు, సద్దలు ఉంట్లు లేవు, ఏంటివి లేవు, కానీ సద్దలు మన ఆరోగ్యానికి చాలా మంచివి కదా. ఇంకా అవ్వ నేను కలిసి చేసేసినాము. అవ్వ నాకు ఏది చూపిమన్నా ఏది చేద్దాం రావ్వ అన్నా కూడా తన పని అంతా వదులుకొని వస్తుందండి. పని వదులుకొని కాదు, తొందరగా పని చేసుకొని మరి
వస్తుంది. చూసారా అండి, ఇంక ఇలా ముద్దల మాదిరి చేసుకోవడమా. ఓ పక్క పప్పులు, ఓ పక్క కొబ్బరి రెండు కలిపేసుకొని ఇలా అద్దుకొని ముద్దలుగా చేసుకోవడం. మా బబ్బులోని వీడియో తీయంటే ఎన్ని రకాలుగా తిప్పి 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 తీస్తున్నాడో ఒకేసారి. నాకైతే కన్నా ఏందిరా అలా తీస్తాను అంటే, ఏంది లేదులేమ్మా ఇలా అయితే బాగా వస్తుందంట. ఏం బాగా వచ్చిందో ఏం లేదో కానీ మీకు మాత్రం పెడుతున్నాను, ఎవరు ఏమనుకోవద్దండి. ఈ వంటలు నచ్చితే మీ ఇంట్లో చేసుకొని తినండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను, ఏదైనా సాధించగలను. ప్లీజ్. ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారే కానీ ఇలాంటివి చేసుకుందాము తిందామని ఎవ్వరు అనుకోవటం లేదు. ఆరోగ్యము టేస్ట్ రెండు సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా చేస్తున్నట్లుగానే మా పిల్లలు అయితే తీసుకొని తినేస్తున్నారు. ఆరోగ్యము రుచికి రుచి రెండు ఉండే హసిట్ అంటారండి దీన్ని. చాలా బాగున్నాయి. మీరు కూడా చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.